రెండు రోజుల నుంచి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జిల్లా ప్రజలకి, మీడియా మిత్రులకి, అందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలకి కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నేను మొదటిగా ఏం చెప్పబోతున్నానంటే, ఆయనకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఒకసారి గుర్తు చేయబోతూ ఉన్నాను. నేను కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు పంచాయతీలో 2001లో, అంటే సుమారు 24 సంవత్సరాల క్రితం నా రాజకీయ ప్రస్థానాన్ని గౌరవ ప్రసన్నన్న గారు ఒక మహిళగా, అందులో బలహీన వర్గానికి చెందిన మహిళగా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నన్ను వార్డు మెంబర్గా నిలబెట్టడం, ఆయన దగ్గరుండి గెలిపించడం, ఇవన్నీ కూడా ఒకసారి ఈ జిల్లా ప్రజలకి మరొకసారి గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. ఆ తరువాత నన్ను మండల కార్యదర్శిగా, జిల్లా సంయుక్త కార్యదర్శిగా కూడా ఆయన నాకు కల్పించినటువంటి స్థానాన్ని నేను మహిళలందరి సమక్షంలో ఈ జిల్లా మహిళలకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మహిళల పట్ల గౌరవంగా ఉంటారే తప్ప, అమ్మ అని పిలుస్తారే తప్ప, మహిళల్ని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగించారే తప్ప, ఏ రోజు కూడా మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలని అమ్మ అనే పదం తప్ప ఇంకొక పిలుపుతో పిలువనేటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తి, ఆయన యొక్క ఆశయాల సాధనలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మేమందరం కూడా ఆయన్ని చూస్తే చేతులెత్తి నమస్కరించే విధంగానే మా మహిళలతో ప్రవర్తించారే తప్ప, ఎప్పుడు కూడా అనుచితంగా మహిళల పట్ల చిన్న చూపుతో చూసిన వ్యక్తి కాదునని మేము ఈ జిల్లా మహిళలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయం కూడా. ఇకపోతే మా అన్న మీద నింద వేస్తూ మహిళగా నన్ను కించపరిచాడు, నన్ను అనకూడని మాటలు అన్నాడు, నాకు వరుసకి అన్న అవుతాడు అని కొంతమంది మాట్లాడడం చూస్తూ ఉన్నాం. అమ్మా, అన్న వరుస అయినా కాకపోయినా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఎవరినైనా మనకన్నా వయసులో చిన్నోడినైనా మనం గారు అనో అన్న అనో పిలవడం, అందులోనూ భూమాతకున్నంత ఓర్పు మహిళకి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీ మాటల్లో పర్సంటేజీల ప్రసన్న ఎంత హేళనగా ఉందమ్మా, ఎంత హేళనగా ఉంది తల్లి. ప్రసన్న అన్న అన్నారు కదా మీరు, మరి అన్నని పేరు పెట్టి పిలవడం ఏంటమ్మా? అంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అన్న ఏ పార్టీలో ఉన్నా అన్న అన్నే కదమ్మా. అన్న స్థాయిని తగ్గించి మాట్లాడకూడదు కదమ్మా. అంటే మీ యొక్క విఘ్నత ఇక్కడే తెలుస్తూ ఉందమ్మా. ఇకపోతే మీరు నిన్న మాట్లాడినటువంటి మీడియా మిత్రుల సమక్షంలో అనిల వాడి దగ్గర డబ్బులు లేవా, వాడేంటి అని మాట్లాడారు. అంటే ఒక బలహీన వర్గానికి చెందిన వాడనే వాడు వీడు అని మాట్లాడేవు తల్లి. ప్రసన్న అన్న, వరుసకి అన్న పేరు పెట్టి పిలుస్తావు. మా అనిల్ అన్న ఈ రాష్ట్రంలో అతి చిన్న వయసులో బలహీన వర్గాల నాయకుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి మంత్రిగా పనిచేసినటువంటి మా బలహీన వర్గాల నాయకుడిని ఏరా అని పిలిచే హక్కు
నీకు ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఒక బలహీన వర్గాల మహిళా నాయకురాలిగా. అంటే మీరు ధనవంతురాలైనంత మాత్రాన మా అన్నని ఏరా గీరా అని మాట్లాడొచ్చా తల్లి? అయినా కూడా నిన్నటి నుంచి మేము నోరు మెదపట్లేదు. ఎందుకనంటే మా ప్రసన్నన్నకే ఇంత అన్యాయం జరిగితే ఎంత మదన పడుతున్నాడు, ఇప్పుడు మా విషయాలు ఎందుకు మళ్ళీ అని మేము నిన్నటి నుంచి మా బలహీన వర్గాన్ని మీరు అవమానించినా, వాడు వీడని మాట్లాడినా, మా బీసీల్లో ఒక బెబ్బులి పులిలాగా ఈ జిల్లా నుంచి మొదటి మంత్రి అయిన వ్యక్తి మా అనిల్ అన్నని అవమానించినా మేమందరం కూడా చేతులు కట్టుకొని మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు తల్లి. ప్రజాక్షేత్రంలో పూలే కదమ్మా, రాళ్లు పడతాయి, ఏమైనా పడతాయి. మహిళ అయినంత మాత్రాన మనం దానికి ధీటుగా ఎదుర్కోవాలి. నేను కూడా వచ్చి రాజకీయాల్లోకి సుమారు 25 ఏళ్లయింది. నన్ను కూడా ఎంతో మంది ఎన్నెన్నో అంటూ ఉంటారు. ఎక్కడ కూడా రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా మనల్ని దెబ్బకొట్టేదానికో మన మీద గెలవడానికో వాళ్ళ ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఉంటారు. అది పురుషుడా స్త్రీయా అనేది చూడరు. మనం ప్రజల మనసుల్ని గెలుచుకునే విధంగా మన మాటలు ఉండాలి, మన చేతలు ఉండాలి. ఈ సందర్భంగా నీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా తల్లి. నీ ఎన్నికల ప్రచారంలో మీకోసం ఒక వ్యక్తి ఈ జిల్లాలో పర్యటిస్తూ నేను ఆ వ్యక్తిని ఏమీ అనకపోయినా నన్ను నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ నన్ను చాలా అవమానకరంగా పత్రికా సమావేశం పెట్టి చాలా అవమానకరంగా మాట్లాడాడమ్మా మీ అనుచరుడు. ఆ రోజు మరి ఒక మహిళని కదా, మీరు అలా మాట్లాడి ఉండకూడదునని ఆ వ్యక్తిని ఏమన్నా పిలిచి మీరు మందలిచ్చారా? లేకపోతే ఆ వ్యక్తి ఇంటికి నేను వెళ్ళా ఏమన్నా వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేశానా? వాళ్ళ భార్య గురించి ఏమన్నా మాట్లాడానా? అతని గురించి ఏమన్నా మాట్లాడానా? నేను ఎక్కడ ఏమీ మాట్లాడలేదమ్మా. పోలీసు వారి మీద నమ్మకంతో ఏ వ్యక్తి అయితే నా మీద ప్రెస్ మీట్ పెట్టి నన్ను మాట్లాడాడో నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానమ్మా. నన్ను అవమానకరంగా మాట్లాడాడని నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే గౌరవ పోలీసు వారు కేసుని ఎఫ్ఐఆర్ చేశారు. మిమ్మల్ని కూడా ఏమన్నా మీకు బాధ కలిగించిన మాటలు ఎవరు మాట్లాడినా మీరు వ్యవస్థల పైన, పోలీసు వారి పైన, న్యాయస్థానాల పైన గౌరవంతో మనం వెళ్ళాలే తప్ప ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండని ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశమే. ఎందుకనంటే ఒక ఎంపీ అభ్యర్థిగా గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉంది అన్న విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజాక్షేత్రంలో మనం బయటకు వచ్చేసాం. మనం చేసే విషయాలు ప్రజలు గమనించాలి, ప్రజలు మెచ్చాలి. మనల్ని ఎవరన్నా తిడితే ప్రజలు మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇచ్చే తీర్పులో వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనకి ఎక్కడన్నా బాధ కలిగితే వ్యవస్థలు ఉన్నాయి కదా, పోలీసు వారు ఉన్నారు, గౌరవ కోర్టుల వారు ఉన్నారు. మనకి కలిగినటువంటి బాధని మీడియా మిత్రులు మీడియా సమక్షంలో వస్తే ఆ క్లిప్పింగ్స్ తీసుకొని మనకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో వ్యవస్థలని వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలే. కానీ ఈ రకంగా మాకు నల్లపరెడ్డి కుటుంబంతో గత 25 ఏళ్ల అనుబంధం ఉంది. మాకు పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టారు. ఆ అభిమానంతో మేము ఈ ఇంటిని ఒక దేవాలయంగా భావిస్తాం. ఆ ఇంట్లో ఉన్న మహాతల్లిని మేము దేవతగా పూజిస్తాం. ఈరోజు నల్లపరెడ్డి రాజకీయ కుటుంబంలో ఆమె ఎంతమందికి ఈ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆదరించి అన్నం పెట్టి ఉంటుందో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు.
ఆ మహాతల్లి ముగ్గురు కొడుకుల్ని కని ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలోకి కోడలుగా వచ్చి ఈరోజు దేవాలయం లాంటి ఇంట్లో ఆమె నివసిస్తూ ఉంటే ఆమె ఉన్నది అన్న కూడా చూడకుండా మహిళగా ఆమెకి మీరు ఇచ్చిన మర్యాద ఏది? వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, మీ తల్లిగారు ఉన్న ఇంట్లోకి ఈ విధంగా ఎవరన్నా జొరబడి, ప్రభాకర్ అన్న మిమ్మల్ని అడుగుతున్నానన్నా, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఒక మంచి రెడ్డి గారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నానన్నా, బలహీన వర్గాల బిడ్డగా ఒక మహిళగా మీ తల్లిగారు ఉన్న ఇంట్లోకి ఒక 200 మంది జొరబడి నానా బీభత్సం చేస్తే మీరైతే ఏం చేస్తారన్నా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రసన్న అన్నారా, ఫైట్ చేయండి, మీరు కూడా ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. అంతేగాని ఎప్పుడు కని విరి ఎరగని రీతిలో నెల్లూరు అంటే ఎన్నో ఆర్థిక సంస్థలు వస్తూ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద స్థానాల్లో పెద్ద గౌరవంగా బతుకుతూ ఉన్నటువంటి నెల్లూరుకి మాయని మచ్చలాగా ఈరోజు ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గౌరవ పోలీస్ వారికి కూడా నేను 2 చేతులెత్తి 2 చేతులు జోడించి చేసే విజ్ఞప్తి ఏంటంటే, అన్నా మీ మీద వ్యవస్థల పైన నమ్మకం ఉంది. పోలీస్ వారు ఈ దుర్ఘటన జరిగిన రోజులైనా కూడా మంచినీళ్లు తాగడానికి గ్లాస్తో సహా పగలగొట్టేసి ఒక 85-86 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం నుంచి ఉన్నటువంటి మహిళని ఈ విధంగా అవమానకరంగా అవమానించి ఇంట్లో వస్తువులన్నింటినీ దౌర్జన్యం చేసి ఇంతవరకు పోలీస్ వారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది. వ్యవస్థలన్నిటిపైన కూడా, ఇంటెలిజెన్స్ కావచ్చు, అందరిపైన కూడా మాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం కుట్రలో ఇంత దాష్టికాలు జరిగినా కూడా మాకు వ్యవస్థల పైన నమ్మకం ఉంది. పోలీసు వారు ఈ విషయం మీద వెంటనే స్పందించాలి. గౌరవ మంచి కుటుంబానికి జరిగినటువంటి దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాన్ని మీరు పరిశీలనలోకి తీసుకోవాలి. అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పినవే నమ్మద్దు. మీరు స్వయంగా వచ్చి మీ కంటితో చూడండి. మీడియాలో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోండి. ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి వీడియోలను కూడా పరిశీలించండి. మీ మీద పూర్తి విశ్వాసం మాకుంది. ఒక మంచి కుటుంబంలోని వారి ఇంటిపైకే ఇలాంటి దౌర్జన్యం జరిగింది అని అంటే సామాన్యమైనటువంటి మాలాంటి మహిళలు రాజకీయాల్లో ఏదో సాధించాలి అని, ఏదో ఉన్నత పదవులు అధిరోహించాలని రిజర్వేషన్లను ఇప్పుడిప్పుడే సాధించుకుంటూ రేపేదో మళ్ళీ శాసనసభ్యులుగా 33% రిజర్వేషన్ కూడా మా మహిళలకి కల్పించబోతున్నారు. మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలా, మంత్రులు అవ్వాలా, ఎమ్మెల్సీలు అవ్వాలా అని కలలు కంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక మహిళ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తున్నా. మీకు మనసు కష్టం కలిగున్నా, మిమ్మల్ని ఎవరన్నా అవమానపరుచున్నా నేను నడిచిన దారిలోనే ఆ రోజు మీరు మరి ఎందుకు మాట్లాడలేదు? మీ అనుచరుడు నన్ను ఇంత అవమానకరంగా మాట్లాడిన రోజు, ఆ రోజు నేను మహిళను కాదా తల్లి? మీరెందుకు మందలించలేదు అతన్ని? నా పక్షాన మీరు ఏం మాట్లాడారు? నాకేమి న్యాయం చేశారు? నేను గౌరవ పోలీస్ మీద నమ్మకంతో గౌరవ పోలీస్ని ఆశ్రయించాను. వాళ్ళు కేసుని ఎఫ్ఐఆర్ చేశారు. అంతేగాని ఇలా ఇళ్లలోకి దూరడం, ఇళ్లు పగలగొట్టడం, ఎంత కష్టపడి ఎంత నమ్మకంగా ఈ దేవాలయం లాంటి ఇంటిని ఇలా చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మేము వర్ణిస్తూ ఉన్నాం. మహిళలందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇలాంటి చర్యలపైన గౌరవ పోలీస్ మీద మాకు నమ్మకం ఉంది. వారు తప్పకుండా మా పక్షాన నిలబడతారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మహిళల పట్లే కాదు, ఎవరి పట్లైనా మీరు నిన్ననే చూసుంటారు. మన పక్కన కూర్చొని ఉంటే అనిల్ అన్నని కూడా అనిల్ అన్న అని సంబోధిస్తూ ఉన్నారు. వయసులో చిన్నవాడు, తను 6 సార్లు ఎమ్మెల్యే, మా అనిల్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే. అయినా కూడా అనిల్ అన్న అని పిలవడం మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఆయన యొక్క రాజకీయ చరిత్రలో ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి కానే కాదు.
రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఎన్నైనా మాట్లాడుకుంటాం, వాటిని ధీటుగా ఎదుర్కోవాలి. మహిళలుగా మనకి ఎంతో మంది ఈ జిల్లాలో నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ మంత్రిగా పనిచేసి మా మహిళలందరికీ ఆదర్శవంతురాలుగా పనిచేసింది. పనబాక లక్ష్మి గారు కూడా పనిచేశారు, కుక్కాల రాజేశ్వరమ్మ గారు పనిచేశారు, ఇలాంటి కుడుమల పద్మశ్రీ గారు పనిచేశారు. ఇలాంటి మహాతల్లులందరూ ఎంతో మంది మా మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మేమందరం కూడా వాళ్ళని చూసే రాజకీయాల్లోకి వచ్చాము. మాకు అందరికీ కూడా పెద్దపీట వేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు ఏ తప్పు చేయలేదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఏది ఉన్నా కూడా వ్యవస్థల పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మాకు జరిగినటువంటి అన్యాయం మీద పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాది విడవలూరు మండలం కోవూరు నియోజకవర్గం. అందరూ గమనిస్తున్నారు, 7వ తేదీ ఏం జరిగిందనేది ఈ రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒకసారి మనం గమనిస్తే 8:50 నిమిషములకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటి పైన దాడి జరిగింది. అన్నకి 9 గంటలకి విషయం తెలిసిన వెంటనే డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిఎస్పీ గారు వెంటనే వచ్చి 9:15కి వచ్చి ఇళ్లంతా ఎంక్వైరీ చేసుకొని ఫోటోలు తీసుకొని వెంటనే కేసు నమోదు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత నిన్నటి రోజున మేము ఎస్పీ గారిని కలిసి జరిగిన ఘటన పైన మేము కేసు నమోదు చేయడానికి వెళ్ళాము. మాకు 10:30కి పర్మిషన్ అన్న చెప్పిన వాళ్ళు 10:30 అన్నారు, 11 అన్నారు, 12 అన్నారు. 1:30కి మాకన్నా వెనక వచ్చిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కేసును తీసుకొని మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. అసలు ఇంత విధ్వంసానికి దారి తీయడానికి కారణం ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాము. నిన్నటి నుంచి రకరకాలైనటువంటి మండలాల నుంచి, వాకాడ్ నుంచి, కోట నుంచి, సైదాపురం నుంచి అన్ని మండలాల మహిళలు వచ్చి అన్నని వచ్చి పలకరించెళ్తున్నారు. ఇంత దుర్ఘటన ఎక్కడైనా జరుగుతుందా అని అడుగుతున్నాం. మీరు ఏదైతే మాట్లాడారో ఆ మాటకి ఆ అన్న తిరిగి సమాధానం చెప్పారు. మీరు ఏమన్నారు? పీజీలు చేశారు అన్నారు. దానికి పిహెచ్డీలకి ఆయన 10 పిహెచ్డీలు చేశారు అని అన్నారు. అందులో తప్పు ఎంత మాత్రం ఉందనేది ప్రజలు గమనించాలి. అంటే ఒక విమర్శను తట్టుకునే శక్తి కూడా మీకు మహిళగా లేదు. రాజకీయాలకు వచ్చినప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. ఇంత విమర్శను తట్టుకోలేనప్పుడు ఒక మంత్రి, ఒక నిడుదల రజనీ గారైతేనేమి, నగిరి మంత్రి గారు రోజా గారైతేనేమి, వాళ్ళని అనరాని మాటలు, ఇళ్ల మీద చెప్పులు అన్ని బీభత్సం చేశారు. మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రభుత్వాన్ని ఎలా ఇళ్ల మీదకి వెళ్ళి ఎలా ధ్వంసం చేయాలో చెప్పండి. అంటే మీరు ఏమైనా చేస్తే మీ ప్రభుత్వంలో ఏది చేసినా చెల్లిపోతుందని అనుకుంటున్నారా? ఇంట్లోకి 200 మంది దుండగులు వస్తే మీరు ఏమని పెట్టారు? మహిళలు వచ్చారని పెట్టారు. ఎక్కడన్నా అన్యాయం ఇదే? ఒక్కసారి వీడియోలు చూడండి, మీకు కనిపిస్తున్నాయో లేదో. ప్రతి వీడియోలలో ఈ దుండగులను చూడండి. 200 మంది దుండగులు చీమల పుట్టల నుంచి ఎలా బయటకు వెళ్తారు అలా బయటకు వెళ్తున్నారు. ఇది చూసిన తర్వాత కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ మీట్కి వచ్చి మొదటిసారి మేము ఖండిస్తున్నాము, ఇది మేము చేయలేదు అన్నారు. రెండోసారి ఏం చెప్పారు? వెళ్ళారు, మేము వెనక్కి రమ్మన్నాము అని చెప్పారు. మూడోసారి ఏం చెప్పారు? ఇలాగే జరగాలి వీళ్ళకి అని అన్నారు. అంటే ఇది మీరు కావాలని వాంటెడ్గా చేయించారని మీరే ప్రెస్ మీట్ మీదకి వచ్చి చెప్పారు. 200 మంది దుండగులు ఇంటి మీదకి వెళ్ళి ఒక నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబం మీద, వాళ్ళ యొక్క సతీమణి గారి ఇంట్లో 80 ఏళ్ల మహిళ ఉంటే ఆమె మీద నుంచి వెళుతూ ఏమని మాట్లాడుతున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే చంపేసేయండి అనుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే హత్య చేయడానికే వచ్చారు. ఈ హత్య ఎప్పటి నుంచి కుట్ర చేయకపోతే మీరు తెచ్చిన మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పటి నుంచి తయారు చేశారు? అంటే మీకు ఎవరు మాట్లాడకూడదు, మీకు ఎవరు ఎదురు చెప్పకూడదు. ఏమి చేసినా ఇది నా రాష్ట్రము, ఇది నా పరిపాలన, ఇది మా ప్రభుత్వం, నాకు డబ్బుంది, ఏమైనా చేస్తామనుకుంటే ఎలా? మహిళలను గౌరవించాలంటే మొదట గురువు దగ్గర శిష్యులు కాగా ప్రసన్నను చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయిన ప్రతి ఒక్కరూ ప్రసన్న శిష్యులే. మీరు గమనించండి, రేపు రాఖీ పండుగ వస్తుంది. ఒక రాఖీ పండుగే కాదు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్న చేతులు నిండిపోతాయి. వెతుక్కుంటే వెళ్తారు అన్నని. అమ్మ తప్పితే రెండో మాట తెలియనటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరిని చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర గౌరవించే వ్యక్తి, ఆయన్ని పట్టుకొని ఈ రకంగా మహిళలంటే గౌరవం లేదు, మహిళలు ఇలా అంటారు. నిన్న మేము ప్రెస్ మీట్లు పెట్టాం.
మహిళలు ఎంతో ఆవేదనతో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాం. ఏ ఛానల్లో చూపించలేదు. మా ఆవేదన అంతా ఇంత కాదు, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడండి. అంటే కేవలం ఇది కుట్రనే, చంపడానికి చేసిన కుట్ర అని మేము అనుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా పోలీసు వారిని మేము విన్నవించుకునేది ఏంటంటే, మేము ఇచ్చినటువంటి కేసుని ఒకసారి పరిశీలించండి. పరిశీలించి ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టొద్దు. వాళ్ళని వెంటనే శిక్షించాలి. లేదంటే రేపు కింద స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులైతే, మీ చిన్న కార్యకర్తలైతే కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే, ఇదే సంస్కృతి కొనసాగితే ఎవరు మహిళలను కూడా బయటకు వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఖండిస్తూ వెంటనే మాకు న్యాయం చేయాలి, కేసు కట్టి వెంటనే అరెస్టులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ, నా పేరు సునీత. ముఖ్యంగా 7వ తేదీన జరిగిన ప్రసన్నన్న కుటుంబంలో జరిగినటువంటి దౌష్టికాన్ని మేమందరమీ, స్త్రీలందరమీ, మహిళలందరమీ, కోవూరు నియోజకవర్గం ఎంత ఉందో అంతమంది మహిళలు కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది కని విని ఎరగని ఇట్లాంటి దౌష్టికం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు. కనీసం ఆరు సార్లు ఎమ్మెల్యేగా మా ప్రసన్నన్న గెలిచినప్పటికి కూడా ఇంతవరకు ఏ రాజకీయాలలో ఇట్లాంటి దౌష్టికం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు నడమంత్రంగా, అంటే నడమంత్ర సిరి అంటే ప్రశాంతమ్మ గారు, మీకు స్ట్రైట్గా చెప్తున్నాను, ఇంకెందుకంటే కడుపు మండిపోతుంది. ఇక్కడ ప్రసన్నన్న కుటుంబాన్ని గందరగోళం చేపించింది మీరు. ఎందుకంటే మేము పైన వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. ఆ వీడియోలలో ప్రసన్నన్న చంపేస్తాం, వాడు వీడని అంటున్నారు. ఎందుకట్లాంటి ప్రమాదకరమైన మరణానికి తీసుకురావాలని, చంపేయాలనే కదా అప్పుడు మీ ఉద్దేశం అమ్మా. ఇప్పటి వరకు నువ్వు మంచిదానివని ప్రతి గ్రామంలో కోవూరు నియోజకవర్గం ప్రజలంతా ఎంతో మంచిది అనుకున్నాం. కానీ నీ పేరులో ప్రశాంతం అనేగా ఉంది, కానీ ప్రశాంతత లేదు. ప్రతీకారం అనే మాట నీలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగినటువంటి అక్కడ సన్నివేశాలను బట్టి ఏం మాట్లాడారు ప్రసన్నన్న గారు? తప్పేం మాట్లాడలేదే. మీరు కూడా ఆ మాటలను బట్టి రీకౌంటర్ ఇచ్చుకోండి. అంతేగాని ఇలాంటి కనీ విని ఎరుగని ఇట్లాంటి మారణకాండ, ఇట్లాంటి దౌష్టికం, ఇల్లుని ధ్వంసం చేయడం ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా జరగలేదు. మీరు ఒక్కసారి వచ్చి మా గ్రామ పంచాయతీల్లో కానీ ఎక్కడైనా వినండి, మీకు తెలుస్తుంది. మీరు ఇంట్లో ఉంటే ఏమీ తెలియదు. ఇప్పుడు మీ గురించి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో, ఎంత చెడ్డ పేరు వచ్చిందో బాగా వచ్చి పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీరేం మాట్లాడారమ్మా? మేము కార్యకర్తలను ఆపగలమే కానీ అభిమానులు ఆపలేకపోయాను అంటారా? అంటే మీరు దగ్గరుండి పంపించిన 200 మంది గూండాలు మీ గూండాలే కదమ్మా. రాజకీయ నాయకులకి గూండాలు శత్రుత్వం పనికిరాదమ్మా. రాజకీయాలు ఉంటాయి కానీ ఓడిపోతా ఉంటారు, గెలుస్తూ ఉంటారు. కానీ ఈ మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. రాబోయే రోజుల్లో మా ప్రసన్నాన్ని ఎమ్మెల్యే కాకుండా వాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా వాడు, మీరు మాత్రం మూల్యం చెల్లించుకుంటారమ్మా. మీరు మాత్రం చేసింది చాలా తప్పు. కానీ ఇదంతా చూసిన పోలీసు వారికి నమస్కరించి చెప్తున్నాను. ఎస్పీ గారు పక్కనే ఉన్నారు. కానీ ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు మళ్ళా రివర్స్ ప్రసన్నన్న మీద కేసు చేయడం చాలా తప్పు. ఇంతవరకు అరెస్టు జరగలేదు. 7వ తేదీ ఇక్కడ జరిగిన దౌష్టికానికి ఇంతవరకు అరెస్టు చేయడం లేదంటే అప్పుడు ఏంది అర్థం చేసుకోవాలి. మీరేం మాట్లాడుతున్నారు? నాకు హైకమాండ్ నుంచి నాకు సపోర్ట్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు? కార్యకర్తలను ఆపగలిగాను, అభిమానులు అయితే ఆపలేకపోయాను అన్నారు. అంటే మీరు పంపించి వాళ్ళని రెచ్చగొట్టి మీరు పంపించి ప్రసన్నను చంపేయాలనే కదా మీరు చెప్పారు. ఆ చెప్పకుంటే వాళ్ళందరూ అంతా ధైర్యంగా వచ్చి మరణాదాయతో వచ్చి ఇళ్లకు ధ్వంసం చేసి ఫర్నిచర్ని అంతా పాడు చేసి ఆ సుమో అంతా అన్నదంతా తిరగతిప్పి వేయడంతో ఆ వీడియోలు మీకు కనిపించలేదా? చూడలేదా మీరు? ఏం పాపం చేశాడు ప్రసన్నన్న? ప్రతి పేదవారిని ఆదరించాడు, ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేశాడు, బలహీన వర్గాలను చేరదీశాడు. ఇవన్నీ చేసింది పాపమా? మీ నల్లపరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఫ్యామిలీ అంటే హిస్టరీ ఉంది. అది మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి అమ్మా. నీకైతే హిస్టరీ లేదు. ఏముందో తెలుసా?
డబ్బు ఉంది, గర్వం, డబ్బు ఉందని మాత్రమే ఉందమ్మా. డబ్బును చూసుకొని ఈ రోజు ఏమి చేయకూడదు. ఇట్లా ప్రసన్నాన్ని ఇంట్లో ఉండుంటే ఆ రోజు చంపేయాలనే మీరు పంపించారు. చనిపోయి ఉంటే అప్పుడు మీ కడుపు మంట చల్లబడుతుందా? చెప్పండి. ఇది రాజకీయం అమ్మా. రేపు మీరు ఓడిపోవచ్చు, అప్పుడు మా అన్న గెలవచ్చు. ఆ మూల్యం మీరు చెల్లించుకోవాలి. దేవుడి పైన చూస్తున్నాడు. కుట్ర ప్రతీకారం ఉన్న వాళ్ళు రాజకీయానికి పనికిరారమ్మా. కక్షలు అవన్నీ ఉండకూడదు. ప్రశాంతంగా కొనసాగించమని నియోజకవర్గాన్ని. అవన్నీ నువ్వు కాఫీ కొడుతున్నావని, ఏదో మా అన్న అన్నాడని, ఏదో మాట్లాడాడని ఇంత మాత్రాన్ని ఇంత పెద్ద రణరంగం చేస్తావని మేము అనుకోలేదు. ఒక స్త్రీ అయ్యుండి మహిళలందరూ రెచ్చగొట్టుకొని ఒక ధర్నా చేసావే, ఆ ధర్నాకి ఎంత ఇచ్చావమ్మా? 5,000 ఇచ్చావా? 500 ఇచ్చావా? వాళ్ళందరికీ ఎంత డబ్బు పోసావు? కట్ల పోసి ఒక్క బిస్కెట్లు వేసినట్టు వేసి జనాలను కొనేస్తున్నావా? అభిమానాన్ని మాత్రం కొనలేవమ్మా. ఈ కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ మీ మీద ఇప్పుడు ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఒక్కసారి వెళ్ళి మీ అభిమానుల్ని, మీ కార్యకర్తల్ని పలకరించండి. దయచేసి ఇంకా ఇట్లాంటి విధ్వంసాన్ని తగ్గించండి అమ్మా. మిమ్మల్ని చూసి గ్రామాలలో కార్యకర్తలు, అభిమానులు రెచ్చిపోయారంటే అది మీకు చెడ్డ పేరు, మీ రాజకీయ పార్టీకి చెడ్డ పేరు, మీకే అసలు చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రసన్న గారు ఎంత వేదన పడుతున్నారు వాళ్ళ తల్లి గారిని చూసి మీకు కొంచెమైనా జాలి రాలేదా? ఎంత రణరంగం చేసి పెట్టావమ్మా. ఇదంతా చూస్తున్నారు. కానీ పోలీసు వారి ప్రభుత్వాన్ని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని అందరూ కోరుకుంటున్నాను. మా అన్న ఎటువంటి తప్పు చేయలేదు, అయినా కూడా మళ్ళా కేసు మా అన్న పైన పెట్టారంటే అది రీమాఫ్ చేసుకోవడానికంటే ఆ కేసును మళ్ళా విత్డ్రా చేసుకుంటారని మళ్ళా మహిళలందరినీ అంటేసుకొని రెచ్చగొట్టుకుని ధర్నాలు చేపిస్తున్నాం. మాకు లేరు అభిమానులు, మాకు లేరా కార్యకర్తలు, మాకు లేదా? చెప్పండి అమ్మా. ఇంకా దయచేసి మీరు ఇప్పటికైనా మారాలి. ఒక డబ్బు అనే అహంకారాన్ని తగ్గించుకోండి అమ్మా. అనిల్ అన్న మాత్రం విమర్శించొద్దు. మీరు అనిల్ అని ఏం మాట్లాడారు? వాడుగీడు అంటున్నావు. ఎందుకంటావమ్మా నువ్వు? నీకేం హక్కు ఉంది? ఏమనేదానికి లేదు. వాడుగీడు అనొద్దమ్మా. మీరు పద్ధతిగా మాట్లాడితే వీళ్ళు కూడా పద్ధతిగా మాట్లాడుతూ అదే జరిగింది ప్రసన్న అన్న విమర్శలో. మీరు అన్నని అవినీతి పరుడు అన్నారు, ఆడేగడు అన్నారు, చాలా విమర్శించారు. అంటే లేడీస్ విమర్శించవచ్చు, జెంట్స్ మాత్రం ఏం అనకూడదమ్మా. చెప్పు, దాంట్లో ఏం తప్పు ఉందో నువ్వు రీకౌంటర్ ఇచ్చుకో. చదువుకొని అన్నారు, జ్ఞానమంది అనుకున్నామమ్మా. ఇంత మరి ఇట్లా చేస్తారని ఈ జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి కానీ విరిగిన సంఘటన మీరే చేశారు. కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే అయిన దానికి ఇట్లా చేశారంటే ఇంకా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఎంతమందిని పగలగొడతావు, ఎంతమందిని చంపిస్తావో అది మీకే తెలుసమ్మా. దేవుడే మిమ్మల్ని క్షమించాలి. ఇంకా మీరు మారండి దయచేసి. మా ప్రసన్న మీద ఉండే కేసు పెట్టిన తర్వాత అందరిని అరెస్ట్ చేయండి. వచ్చిన వాళ్ళ అభిమానులందరూ అరెస్ట్ కాకుంటే మీ అభిమానులే కదా, మీరే వాళ్ళని పట్టిండమ్మా. ఎందుకంటే మీరే చేయించారు కాబట్టి మీరే పట్టిండి, లేదా మీరే అరెస్ట్ అయిపోండి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు కార్యకర్తలు ఆపేశారు, అభిమానులు పంపించారు కదా. అందుకని వాళ్ళు కానీ అరెస్ట్ కానీ అవ్వకుంటే మీరు సరెండర్ అయిపోండి అమ్మా, బాగుంటుంది. ఎందుకంటే ఇంత చేసావు కాబట్టి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకనైనా మారండి. మారి మా రోజమ్మని తిట్టున్నారు, మా విడుదల రజనమ్మని తిట్టున్నారు, మా భారతమ్మని కూడా తిట్టున్నారు. అప్పుడు మేము మాట్లాడలేదే, అప్పుడు మా మహిళలంతా ధర్నాలు చేయలేదే. ఏం మాట్లాడని ఇంత చేసావు? క్షమించాలమ్మా. ఇప్పుడు మా అన్నని, మా ప్రసన్న అన్నని ఎంతో బాధ పెట్టారు. ఎప్పుడు కూడా ప్రసన్న అన్న లాంటి ఎమ్మెల్యే మీరు అంతా ఎప్పుడు కూడా అన్న స్థాయికి మీరు రాలేరు. అన్న లాంటి మంచి మనసు మీకు రాదు. ఒక్క డబ్బు మాత్రం ఉందని నువ్వు ఏమైనా చేపిస్తావని అర్థమైంది. ప్రాణం కూడా తీపించడానికి నువ్వు అన్న దగ్గర పంపించావు. ఆ రౌడీలు, గుండాలు నీ చుట్టూ ఉండేదే కాక గ్రామాలలో కూడా నిన్ను చూసి అందరూ నేర్చుకుంటున్నారని ఇంకా మారాలని మనం చేసుకుంటూ ఇంతకు ముగిస్తున్నాను. కుర్చీలో మీరే కదమ్మా సార్ని అనుచిత వాక్యాలతో మీరే చెప్తున్నారు. మేము అనుచిత వాక్యాలతో మమ్మల్ని అడిగారని చెప్పారు సార్. కానీ మీరే కదా స్టార్ట్ చేసింది కుర్చీలోను. మీరు అన్ని దానికే మా సార్ కౌంటర్ ఇచ్చారు. మహిళలంటే గౌరవం లేదంటున్నారు. ఇప్పుడు మీరు మహిళలంటే గౌరవం అంటే ఒకసారి నియోజకవర్గంలో ప్రతి మహిళను అడగండి అమ్మ, చెప్తారు మా సార్ గురించి. అలాంటి సారు గురించి మీరు అన్ని ఏదేదో చెడ్డగా చెప్పుకుంటా అలా ఉన్నారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారంటే మా నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా మహిళలంటే ఎంత గౌరవమో. నిన్నటి రోజున సార్కి ఇంటి మీద ఇంత దాడి జరిగిందని ప్రతి జిల్లా నుంచి జడ్పీటీసీలందరూ వచ్చి సార్ను పలకరించిపోయారు. ప్రతి ఎమ్మెల్యే గారు వచ్చి పలకరించిపోయారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంత వాళ్లే కాదు ఇంకా ప్రజలు అందరూ ఎక్కువ మహిళలే వచ్చారు. సార్ అంటే సార్కి గౌరవం లేదు, అప్పుడు ఆడవాళ్ళంటే గౌరవమే లేదు, మహిళలంటే అది అసభ్యంగా మాట్లాడుతున్నా చెప్పన్నారు. సార్కి గౌరవం లేకపోతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మహిళలు?
అలాగే ఇప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో ఇంత దాడి చేయించారు కదా, అది కూడా మహిళలే చేశారని చెప్పి అంటుంటారు. మా దగ్గర వీడియోలు ఉన్నాయమ్మా, మహిళలు చేసింది ఎవరు చేసింది